ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యోహాను సువార్త 4వ అధ్యాయము ధ్యానము చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము ప్రతి ఆదివారం కూడా ధ్యానము చేస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడా, అనువాడా, నిరంతరం ఉన్న దేవా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం చదువుకున్నాం, దీవించి బలపరచండి. మీరే మాతో మాట్లాడండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించుమని, దినదాసుని మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయము అనగానే సమరయ స్త్రీ గురించి, సమరయుల గురించి వ్రాయబడిన మాట. యేసు ప్రభు ఆమెతో సంభాషించుట, ఆమె కూడా యేసు ప్రభుతో సంభాషిస్తూ ఉంది. వీరిద్దరి మాటలు ఇందులో కనిపిస్తాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, సమరయ స్త్రీ మాట్లాడిన మాటలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. 24వ వచనంలో మనం చూడగా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఏ కొండ మీదనో కాదు, ఏ పట్టణములో కాదు. ఆమె అనుకోయింది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, అయితే మీరు యెరూషలేములో ఆరాధింపాలి అని చెప్తారు మీరు అని 20వ వచనంలో ఆమె గుర్తు చేసింది. ప్రభు అన్నాడు, అమ్మా, ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఎక్కడెక్కడ? పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు కాబట్టి, జరిగే వాటిని, జరగబోయే వాటిని ఎరిగిన వాడు కాబట్టి, ఆయన కులంకుశంగా అన్ని విషయాలు తెలియచేశాడు. అయితే కొన్ని మనుషులకు అర్థమవుతాయి, కొన్ని మనుషులకు అర్థము కావు. అర్థం చేసుకుంటే అర్థమవుతాయి, అపార్థం చేసుకుంటే అన్నీ అపార్థాలే. లోతైనటువంటి మాట ఆయన చెప్పాడు. అంటే ఎప్పుడో జరగబోయేటువంటి సంగతిని ఆయన ఆమెకు గుర్తు చేశాడు.
పర్వతం మీద ఆరాధన లేదు, యెరూషలేములో ఆరాధన లేదు. అవునా? పర్వతం మీద ఆరాధన లేదు, యెరూషలేములో ఆరాధన లేదు. ఒకటి ఏడుపుల గోడ మాత్రం ఉంది. ఏడుపుల గోడ మాత్రం ఉంది. యూదులందరూ కూడా ఆ గోడకు తమ ముఖాలు ఆనించి విలపిస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఆరాధించడానికి మందిరం లేదు. యెరూషలేము ఉంది కానీ మందిరం లేదు. ఆరాధించడానికి, ఏడవడానికి ఉంది గోడ, అంతే. ఏడవడానికి గోడ ఉంది కానీ కలిసి ఆరాధించడానికి మందిరం లేదు. ఒక కాలం వస్తుంది అని చెప్పినాడు ప్రభు. అవునా అమ్మా? ఒక కాలం వస్తుంది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము, నా మాట నమ్ము. ఈ మాటలు చెప్పింది సమరయ స్త్రీతో, శిశులతో కాదు. ఈ మాట చెప్పింది ఒక స్త్రీతో, శిశులతో కాదు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు వాళ్ళ. మీరు తెలియక ఆరాధన చేస్తున్నారు, మేము తెలిసి ఆరాధన చేస్తూ ఉన్నాం. రక్షణ ఈదుల్లో నుండియే కలుగుచ్చు. రక్షణ. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలి. యథార్థముగా ఆరాధించువారు ఆయనకు అవసరం. తెలిసి ఆరాధించు వారికి ఆయనకు అవసరం. తెలియని ఆరాధన కాదు. ఒక వ్యక్తి దేవుని ఆరాధించాలంటే ఆరాధించే దేవుడు నీకు తెలిసి ఉంటే తప్ప నువ్వు దేవుణ్ణి ఆరాధింపలేవు. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు పూజించే దేవుడు, నువ్వు గణపరిచే దేవుడు, నువ్వు బలర్పించే దేవుడు నీకు తెలిసి ఉంటే తప్ప నువ్వు దేవుణ్ణి ఆరాధింపలేవు. యథార్థముగా తండ్రిని మనము ఆరాధించు వారమై ఉండాలి. మనసు పూర్తిగా దేవుని మనము ఆరాధించు వాళ్ళమై ఉండాలి. అలాంటి వారి కోసమే దేవుడు వెతుకుచూ ఉన్నాడంట. అలాంటి వారి కోసం దేవుడు వెతుకుచూ ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధన చెయ్యాలి. దేవుడు ఆత్మ గనుక. ఇక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది, సత్యము అనే మాట ఉంది. సత్యము, సత్యం. ఏమిటి సత్యం? ఆయనే సత్యం, అంతే. అవునా? క్రీస్తే సత్యం, దేవుడే సత్యం. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని వాక్యం చెబుతుంది. ఆయన సత్యము. ఏమిటి సత్యం అని ఆలోచన చేయగా మొదటి అధ్యాయం 14 వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణునిగా. కృపా సత్య, కృపా సత్యం, కృపా సత్యం. ఏమిటి కృపా సత్యం?
క్రీస్తు సత్యం, క్రీస్తు కృప సంపూర్ణం. సంపూర్ణం. సంపూర్ణం అని వాక్యం చెబుతాం. వచనం 17 వచనంలో ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తాయి. ఒకటి ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం. రెండవదిగా కృపయు సత్యం, కృపయు సత్యం. ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రము మోసే ద్వారా ఇశ్రాయేలుకు అనుగ్రహింపబడింది. ధర్మశాస్త్రము మోసే ద్వారా ఇశ్రాయేలుకు అనుగ్రహించబడింది. అనుగ్రహింపబడకముందు ఎక్కడుంది ధర్మశాస్త్రం? దేవుని యొద్ద, అంతే కదా, దేవుని యొద్ద ఉంది. దేవుడే కదా ధర్మశాస్త్రాన్ని మోసేకిచ్చాడు. మోసే ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు ఇచ్చాడు. దేవుడిచ్చాడు ఆ కొండ మీద ధర్మశాస్త్రం, అనగా 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు దేవుడు తన చేతులారా, తన చేత రాయించి ఇచ్చినాడు. దేవుడు ఇయ్యగా మోసే తీసుకున్నాడు. మోసే తీసుకొచ్చి ఇశ్రాయేలుకు ఇచ్చినట్టుగా ధర్మశాస్త్రం మనకు కనిపిస్తూ ఉంది. కృపయు సత్యము, కృపయు సత్యము అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారిలో, పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారిలో కొందరికి కొంత కృప, పాపక్షమాపణ వాగ్దానము లభించింది. కొంత కృప, పాపక్షమాపణ వాగ్దానంగా అనుగ్రహించబడింది. ఏమిటి, ఎలాగా అంటే అని చూస్తే చూడండి, వాక్యములో మనం గమనించినప్పుడు ఇలాగా దేవుని వాక్యం చెబుతుంది. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనంలో, ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇప్పుడు చూడండి, మరొక వచనం చదువుదామా? 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7 1వ వచనంలో, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. మరొక వచనం చూడండి, 15వ అధ్యాయము 6వ వచనంలో, 15వ అధ్యాయము 6వ వచనంలో, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ 3 వచనాలు మనం గమనించినప్పుడు, ఆలోచించినప్పుడు, దేవుని కృప అనేది కొద్దిగా మనకు కనిపిస్తుంది. వాక్యం చెప్తున్నట్టుగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారిలో కొందరికి కొంత కృప, కొంత పాపక్షమాపణ. అది సంపూర్ణంగా కాదు, అది సంపూర్ణంగా కాదు. ధర్మశాస్త్రము లేనప్పుడే అంటే ఇశ్రాయేలుకు అనుగ్రహించబడకముందే దేవుడు హనోకునకు అనుగ్రహించినాడు. హనోకు దేవునితో నడవడానికి దేవుని కృప ఉంది. దేవుని కృప లేకపోతే హనోకు దేవునితో నడుస్తాడా? నడవగలుగుతాడా? లేదు కదా. దేవుని కృప వల్ల మాత్రమే హనోకు దేవునితో నడిచినాడు. అందుకోసమే దేవుడు అతన్ని తీసుకొని పోయినాడు. దేవుడు తీసుకుపోయినాడు.
దేవుడు కృపగలవాడు, దేవుడు దయగలవాడు, ఇవన్నీ మనం చదువుతాం తర్వాత వచ్చిన భాగాల్లో. దేవుడు అంటున్నాడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని అన్నాడు. ఈ తరములో అంటే ఏ తరం అది? నోవాహు తరం. ఆ తరం ఎలాగుంది మనం ఎరుగుదము. ఆ తరం చెడిపోయిన తరం. చెడిపోయిన తరములో ఒకే ఒక్కడున్నాడు, ఒక కుటుంబం ఉంది, అది నోవాహు కుటుంబం. యెహోవా ఎడల, దేవుని ఎదుట నోవాహు ఒక్కడే నీతిమంతుడై బతికినాడు. దేవుడు చూడగా నోవాహు కనిపించినాడు. దేవుడు చూడగా నోవాహు కనిపించినాడు. ఎలా కనిపించినాడు? నీతిమంతుడిగా కనిపించినాడు. ఇలా చెప్పుకోవాలి మనం. తామర పువ్వు బురదలో ఉంటుంది కానీ బురద తనకు అంటకుండా ఉంటుంది. తామర పువ్వు బురదలో ఉంటుంది కానీ తనకు బురద అంటదు. నోవాహు లోకములో ఉన్నాడు కానీ లోకము తనలోకి రాలేదు, తనలోకి రాకుండా చూసుకున్నాడు. లోకములో ఉన్నాడు నోవాహు, చెడిపోయిన ప్రజల మధ్య ఉన్నాడు నోవాహు, కానీ లోకము తనలోకి రాకుండా తన్ను తాను కాపాడుకున్నాడు. అది చేయాల. చెడిపోయిన ప్రజల మధ్య, చెడిపోయినటువంటి లోకంలో మనం ఉన్నప్పటికీ లోకం మనలోకి రాకుండా చూసుకోవాలి. ఆ చెత్త చెదారం మనలోకి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు గాలి పెడుతుంది అనుకోండి, బయటకు గాలి పెడుతుంది బాగా, మనం ఏం చేస్తాం? ఆ తలుపు తెరిచి పెడతామా అంతలోపుకి రావడానికి? తెరుస్తాం, మూస్తామా? నేను చెప్పి అర్థమైందే మీకు? బయట సుడిగాలి వచ్చింది, గాలి పెడుతుంది, తలుపులు మూస్తామా అట్నే పెడతామా? తెరిచి పెడతామా? మూర్చాం. ఎందుకు మూర్చాం? బయటిది లోపలికి రాకుండా, అంతే కదా, బయటిది లోపలికి రాకుండా మనం మూస్తాం. తెరిచి పెట్టినామనుకో ఏమవుతుంది? బయటి దుమ్మంతా ఎక్కడ ఉంటుంది? అంతే, బయట దుమ్మంతా ఇంట్లో ఉంటుంది. అలాగనే లోకములో మనం ఉన్నప్పటికీ లోకము మనలో ఉండకూడదు. దేవుడు అన్నాడు అబ్రహాముతో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒక అన్యుడు అబ్రహాము, ఒక అన్యుడు అబ్రహాము, ఒక విగ్రహారాధికుడు అబ్రహాము. విగ్రహాలు చేస్తే తల్లిదండ్రులు అమ్మేటువంటి వాడు. అలాంటి వాడు దేవుణ్ణి నమ్మాను, దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. విగ్రహాలు చేసి అమ్మేవాడే దేవుణ్ణి నమ్మితే, మన పుట్టుపూర్వకం మనం క్రైస్తవులమే కదా. మన అమ్మనైనా చర్చిపోయిన వాళ్ళే, మన అబ్బళ్ళు చర్చిపోయిన వాళ్ళే, వాళ్ళ నాయనలు వాళ్ళ అమ్మలు చర్చిపోయిన వాళ్ళే కదా. మనం ఎందుకు దేవుని నమ్మకుండా? మన కుటుంబం ఎందుకు దేవుని సన్నిధికి రాకుంటుంది? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత ఓద సంపాదించుకున్నాడు చూడండి. వారికి దేవుడు కొంత మట్టుకు కృపను ఇచ్చినాడు. రెండవదిగా పాపక్షమాపణ వాగ్దానంగా లభించింది వారికి. నిర్గమకాండం 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాలు. అతని ఎదుట అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము,
విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషములను అపరాధములను పాపమును క్షమించును గాని నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించునని ప్రకటించెను అని ఉంది. నిర్గమకాండం 34వ అధ్యాయంలో ప్రభు కృప మనకు కనిపిస్తుంది. ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతి బయలుపరిచినాడు. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. అర్థం కావాలంటే 5వ వచనం కూడా చూడండి. 5వ వచనంలో మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలచి యెహోవా అను నామము ప్రకటించినాడు అన్నమాట. యెహోవా కనికరం, ఒకటి దేవుని కనికరం, రెండవది దేవుని దయ, మూడవది దేవుని దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యం. విస్తారమైన కృపా సత్యం, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా అని ఉంది. దేవుని కాడ ఎంత ఉంది కృపా సత్యం? విస్తారంగా ఉంది, విస్తారంగా ఉంది. కానీ వారు కొంత మట్టుకే, అవునా, వారు కొంత మట్టుకే, లేదా ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారిలో కొందరికి మాత్రమే కృపా క్షమాపణ కలిగింది. ఆయన 1000 మందికి కృపను చూపుచు, అవునా, 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును అని ఉంది. పాపం క్షమించు 1000 మందికి అంట. దోషమును అపరాధమును పాపమును క్షమించును. దోషము అపరాధము పాపము క్షమించును. క్షమించేవాడు దేవుడు అనగా క్షమించువాడు. ఎప్పుడు? క్షమాపణ కోరినప్పుడు మాత్రమే ఆయన క్షమించువాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే క్షమాపణ కోరుతాడో ప్రభు యొద్దకు వచ్చి వారి పాపమును అపరాధమును దోషమునైనా క్షమించేటువంటి దేవుడు. లేవియకాండం 5వ అధ్యాయం 17-18 వచనాలు. లేవియకాండము 5వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలను అపరాధ పరిహార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తం ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. యాజకుడు అతని నిమిత్తం ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. క్షమాపణ కలుగును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన వారలారా, చెయ్యకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించు. దేవుడు చెప్పాడు, దేవుడు ఆజ్ఞాపించినాడు, అంతే. దేవుడు చెప్పాడు, ఆజ్ఞాపించాడు. దాన్ని చేయకూడదంటే
ఇంకా చేయకూడదు అంతే. ఒకవేళ పొరపాటున చేస్తే నువ్వేం చేయాలా? శిక్షను అనుభవించాలా. పొరపాటున చేసినామనుకో, ఇప్పుడు పొరపాటు ఏందన్నా అంటే మనం క్షమిస్తామేమో కానీ దేవుడు క్షమించాడు కదా. పొరపాటు ఏందిలన్నా అంటే మనం క్షమిస్తాం, కానీ దేవుడు వాటికి తగిన శిక్ష పెడతాడు. దేవుడు వాటికి తగిన శిక్ష పెడతాడు. నువ్వు భరించాల్సిందే. వాక్యం చెబుతున్న మాట అదే కదా. అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరచబడిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావాలి. అతడు పరిశుద్ధమైన విషయములో తాను చేసిన పాపములని నేను చదువుతున్నది 18 వచనం చదువుతుండా. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహార్థ బలిగా అతడు యాజకుని వద్దకు తీసుకొని రావలెను అని ఉంది. తీసుకొని రావాలా. పాత నిబంధన కాలం అంతా కూడా కదా, పాపం చేస్తే ఏం చేయాలా? పొట్టేలు తీసుకురావాలి. అవునా? అది కూడా ఎటువంటిదంట? మందలో నుండి నిర్దోషమైన వాటిని అది తీసుకొచ్చి యాజకునికి అప్పగించాలా. యాజకుడు ఏం చేస్తాడు? యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అన్నమాట ఉంది. యాజకుడు అతని నిమిత్తం ప్రాయచిత్తం చేస్తాడు. అప్పుడు ఇతనికి పాపక్షమాపణ కలుగుతుంది. యాజకుడు పాపి యొక్క స్థానములో బలర్పిస్తాడు కాబట్టి ఇతనికి క్షమాపణ కలుగుతుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇది కొంతమేరకే, ఇది స్థిరమైంది కాదు. మళ్ళా ఇది మనం చెప్పుకున్నాం కదా. ఏం చెప్పుకున్నాం? ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారిలో కొందరికి కొంత కృప, కొంత పాపక్షమాపణ వాగ్దానం చేయబడింది. ఎప్పుడు పాపం చేయడము, బలర్పించడము కదా. అంటే నోరు ఉన్న వ్యక్తి పాపం చేస్తే నోరు లేని జీవము అతని కోసమై ఏమవుతుంది? బలవుతుంది. కాబట్టి ఇది కుదరదు అని దేవుడు జ్ఞాపకం చేశాడు. కాబట్టి దేవుడే దిగి వచ్చినాడు. దేవుడే మానవుడైనాడు. అవునా? దేవుడే మానవుడై ఏమైనాడు? మనందరి నిమిత్తమై ఆయన బలి అయినాడు. మనందరి కోసమై ఆయనే బలైనాడు. చాలినంత రక్తాన్ని కార్చినాడు. అవునా? వాక్యం చెప్తున్న మాట గుర్తు చేస్తాం మీకోసమై. ఇప్పుడైతే క్రీస్తు ద్వారా కృపా సత్యము సంపూర్ణంగా లభించింది అనే మాట, ఒక్క మాట గుర్తు చేస్తాను మీకోసమై. మనం ముగించుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట మనం చూడగా, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అనే మాట ఉంది. చాలండి, దాదాపుగా మనం చదవాల్సింది 21 వరకు చదవాలా. అవునా? సరే, మరణము ఒకని అపరాధము వలన వచ్చిందై అంటుంది. మరణము ఒకని అపరాధం వల్ల, నువ్వు చేసిన అపరాధానికి నీకేమొస్తుంది? మరణం. అంతే. నువ్వు పాపం చేస్తే నువ్వే మరణించాలా.
నువ్వు పాపం చేస్తే నువ్వే మరణించాలా. నీ పక్షాన్ని ఎవరు మరణిస్తారు? నీ కొడుకు మరణిస్తాడా? నీ భర్త మరణిస్తాడా? నీ భార్య మరణిస్తుందా? నీ పిల్లలు మరణిస్తారా? చట్టం అలా ఒప్పుకుంటుందా? ఎవడు పాపం చేస్తే వాడు బలి కావాలంతే. ఇప్పుడు లోకంలో ఎవడు ద్రాక్షకాయలు తిన్నో వాని పనులే పొలుస్తాయి, అంతే కదా. అర్థమైంది మాట. ఎవడు ద్రాక్షకాయలు తింటాడో వాని పనులే పొలుస్తాయి. ఎవడు పాపం చేస్తే వాడే మరణించాలా. పాపానికి వచ్చే జీతం మరణం. పాపానికి వచ్చే జీతం మరణం. పాపం చేసిన వాడు మరణించాల్సింది. అది వాక్యం చెబుతున్నమాట. కాబట్టి 18 వచనం చూడగా, కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చిందై మనుషులందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగూ కారణమైనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను అన్నమాట ఉంది. అవునా? ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడున కారణమైందంట. కృప ఆయన దానముగా ఇచ్చినాడు. కృప ఆయన మనకి ఏం చేసినట్ట? దానముగా ఇచ్చినాడు. దానము అంటే ఒక రూపాయి దానం చేయబ్బా అంటాం కదా. దానము అంటే ఇచ్చుట. ఇచ్చింది మళ్ళీ మనం తీసుకుని దాన్ని దానం వేసిన తర్వాత, ధర్మం వేసిన తర్వాత దాన్ని మనం తీసుకుని మనం, ఎందుకంటే అది ఉచితంగా ఇవ్వబడింది. ఆ విధంగా దేవుడు తన కృపాదానం దానంగా ఇచ్చాడు. కృప అది గుర్తుంచుకుంటాం. తర్వాత 19వ వచనంలో, ఏలయనగా ఒక్క మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుదురో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఒక్క మనుషుని అవిధేయత అనేకుల పాపాలకు ఎలాగూ చేయబడతాయో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా, ఒకని పాపము అవిధేయత, ఒకని విధేయత నీతిమంతులుగా చేయబడుదురు అన్నమాట. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుడు విధేయుడు, ఆయన విధేయతను చూపిన వాడు కాబట్టి మనము నీతిమంతులమైన. 21వ వచనంలో, అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగో ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. కృప ఏమైందట? అపరిమితముగా విస్తరించింది. విస్తరించింది. ఒకప్పుడు కృప మరుగున ఉన్నట్లుగా కాక ఇప్పుడు అది బట్టబయలైంది. ఒకప్పుడు కృప మరుగున ఉన్నట్టు కాక ఇప్పుడు అది బట్టబయలు అయింది. కృప విస్తరించింది. ఆ రోజుల్లో బలుల ద్వారా కృప లభించేది, కానీ ఆ రోజుల్లో బలుల ద్వారా కృప లభించింది అని అనుకునేవారు. కానీ ఈనాడు విశ్వసించిన వారికి కృప లభిస్తుంది. ఈనాడు విశ్వసించిన వారికి కృప లభిస్తుంది. క్రీస్తుని విశ్వసించిన వారికి ఆ కృప శక్తిగాను, దైవ సన్నిధిగాను, దైవ దీవెనలుగాను వెల్లడి అయింది. కృప వెల్లడైంది. రక్షణ అనేది ధర్మశాస్త్రాన్ని పాటించడంలో మనము చూపే శ్రద్ధ వల్ల లభించేది కాదు అని, క్రీస్తు మన జీవితాల్లో ప్రవేశించి ఆయన స్వభావములోనికి
మనల్ని మార్చినప్పుడు మనకది పరిశుద్ధాత్మ వలన లభిస్తుంది అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందును బట్టి దేవుడు ఆత్మ గనక తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని వాక్యం చెబుతున్నట్టుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ఆత్మతో సత్యముతో మనము ఆరాధించువారమై ఉండాలి. దేవుడు ఆత్మ, మనలో ఉన్న ఆత్మతో దేవుని మనం ఆరాధించాలి, జ్ఞాపకం చేసుకోవాలి అనేదే వాక్యం చెబుతుంది. అందులో మనం చూసినాము సత్యము అనే మాట. సత్యముతో అంటే సత్యం అంటే ప్రభు అయిన క్రీస్తు, ఆయనే సత్యం. నేనే మార్గం సత్యం అన్నాడు కాబట్టి సత్యం అంతే, కృపాసత్యం. ఆయన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన మనము ఆరాధించాలా అని సమరయ స్త్రీతో ప్రభు చెప్పిన మాట. అదే కోణములో మనము కూడా దేవుణ్ణి అలానే మనము ఆరాధించువారమై ఉండాలా, ఆరాధించాలా అనేది లేఖనము మనకు గుర్తు చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఏమనింది? ఇంకా తర్వాత అంటే ఇట్లా అనింది కదా, యోహాను సువార్త 4:25 ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. నేనే ఆయన అంటే క్రీస్తు వచ్చినప్పుడు, అనగా యేసు క్రీస్తు వచ్చినప్పుడు, లేదా ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చినప్పుడు, మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదము, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేస్తాడంటే నీతో మాట్లాడుతున్న నేనే, అవునా, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనను, నేనే ఆయనను అని చెప్పినాడు. కాబట్టి ఆమె ఆ ప్రభువును గుర్తింటుగా ఆ ప్రభువును గుర్తించింది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సందేశంలో మనము విందాం. ఆ విధంగా ఆమె కోసం వచ్చిన దేవుడు నీ కోసం వచ్చినాడు, నీ కోసం వచ్చిన దేవుడు నా కోసం వచ్చినాడు. అందరి కోసము ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, గొప్ప రక్షణ మనకిచ్చాడు. ఇంకా రక్షణ పొందకుండా ఈ సమరయ స్త్రీల మీరున్నారేమో, ఒకవేళ ఇప్పుడైనా రక్షణ పొందండి, మారు మనసు పొందండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. సమయం బట్టి రాకపోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది ప్రభువును సొంత రక్షకునిగా చేసుకోవాలని ప్రేమతో గుర్తు చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన లేఖన సత్యాన్ని విన్నవారు గ్రహించినట్లుగా సహాయం చేసి కాపాడి కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసికి ఆదరణ, అవిశ్వాసికి పాపక్షమాపణ అనుగ్రహించి దర్శించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు.